రైట్ నేడు చలో రాజయ్యపేటకు వైసీపీ పిలుపునిచ్చింది. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న స్థానికులకు సంఘీభావంగా కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో రాజయ్యపేటలో భారీగా పోలీసులు మోహరించారు. గత కొద్ది రోజులుగా రాజయ్యపేట గ్రామానికి చెందిన మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. ఇటీవల జాతీయ రహదారి నిర్బంధించారు. గత 10 రోజుల క్రితం మత్స్యకారులతో మాట్లాడేందుకు గ్రామానికి వెళ్లిన హోంమంత్రి అనితను నిర్బంధించారు. బల్క్ డ్రగ్ పార్కు పనులు ఆపుతామని హామీ ఇచ్చి బయటపడ్డారు మంత్రి అనిత. అప్పటి నుంచి గ్రామంలో పోలీసులు బలగాలు భారీగా మోహరించాయి. రైట్, దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజు, ఈ వైజాగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నక్కపల్లి మండలంలో బల్క్ పార్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కూడా ఎక్కడైతే ఆందోళనలు జరుగుతున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల ఆ గ్రామాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ రాజయ్యపేటకు చెందినటువంటి మత్స్యకారులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆందోళన కూడా ఉధృతం చేస్తూ జాతీయ రహదారిని అయితే నిర్బంధించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర హోంమంత్రి అనిత అక్కడ పరామర్శకు వెళ్ళేటప్పుడు ఆమెను కూడా నిర్బంధించి ఆందోళన అయితే వాళ్ళ మనోభావాలు అయితే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఆ బల్క్ డ్రగ్ పార్క్ కి సంబంధించి పనులు ఆపుతామని చెప్పి కూడా రాష్ట్ర హోంమంత్రి అనిత హామీ ఇవ్వడం జరిగింది. దీంతో కొద్దిగా శాంతించినటువంటి మత్స్యకారులు మళ్ళీ అక్కడ పనులు ప్రారంభమవుతుందో తిరిగి ఆందోళన అయితే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలోనికి ఎవరిని వెళ్లకుండా బయటికి రానివ్వకుండా పోలీసులు అయితే నిర్బంధించిన నేపథ్యంలో మత్స్యకారులు తీవ్రమైన ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే గత 38 రోజులుగా మత్స్యకారులు చేస్తున్నటువంటి ఆందోళన ఉందో దానికి సంఘీభావం తెలుపుతూ ఈ రోజు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెలో రాజయ్యపేట కార్యక్రమానికి పిలుపుకోవడం జరిగింది. భారీగా కూడా రాజయ్యపేట చేరుకోవడానికి కార్యకర్తలందరూ కూడా సన్నమవుతున్న నేపథ్యంలో మరోవైపు పోలీసులు కూడా అదే స్థాయిలో భారీగానే ఎక్కడైతే మోహరించి గ్రామంలోకి ఎవరిని అనుమతించకుండా కూడా అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం 40 మందికి అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. 40 మందికి మించి ఆ గ్రామంలోకి వెళ్ళడానికి అయితే అనుమతి లేదంటూ పోలీసులు చెప్తున్నారు. మరోవైపు కార్యకర్తలు అయితే భారీ స్థాయిలో అక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయనే ఉద్రిక్త పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. దీంతో ఒకవైపు పోలీసులు, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మోహరించిన నేపథ్యంలో క్షణక్షణం కూడా ఉద్రిక్తంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ రాజు.